పేరు వచ్చేసి గగనం దుర్గమ్మ బుడగజంగము. మేము చెంచారి జాతులము. ఊరిపేటలో ఉంటాము. ఒకరి గుడిసెలు వేసుకొని బతుకుతాము. మేము ఎలకలు, ఉడుములు, ఉడతలు అలాంటివి తిని బతుకుతాము. మాకు ఎలాంటి విద్య లేదు, చదువు లేదు. మా ఆడవాళ్ళకు ఏమీ వృత్తిలు కూడా లేదు. మా మగవాళ్ళకు కూడా ఏం చదువు లేదు. మేము ఎంతసేపు ఉన్నా కూడా అడక తిని బతకవలసిందే. అడక తినడానికి పోతున్నా కూడా రేపులు చేసి చంపేస్తున్నాం మా పిల్లలని, మా ఆడవాళ్ళని. మాకు ఆడవాళ్ళకు మాకు విలువలు లేవు. మాకు ప్రభుత్వం అనేది ఈ కేటాయించి మాకు బుడగజంగాలకు ఇంటికి అణిచివేసేస్తున్నారు, బయటికి వేసేస్తున్నారు. మమ్మల్ని చాలా బయటికి ఊరు బయటికి వేస్తున్నారు. మమ్మల్ని దగ్గర కూడా రానియట్లేదు. మాకు ఏంటంటే మీరు అంటరాని వాళ్ళు, మీరు ముట్టుకోకూడదు, మీరు దూరంగా ఉండాలి అని మమ్మల్ని చాలా రకరకాలుగా మా మనసుని గాయపరిచేగా మాట్లాడడం, మమ్మల్ని అంటేనే ఒక రకంగా చూడడం అట్లా చేస్తున్నారు. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి చాలా వరకు సాయం కోరుకుంటున్నాము. మా పిల్లలకు ఫ్రీ విద్య కావాలి, మా మహిళలకు కూడా ఫ్రీ విద్య కావాలి. మాకు కూడా ఒక ఉపాధి ఏదన్నా ఒకటి గవర్నమెంట్ నుంచి ఒక ఉపాధి కల్పిస్తే మేము బతకగలుగుతాము. మాకు భూములు లేవు, ఇండ్లు లేవు, మాకు కట్టుకునే బట్టలు కూడా లేవు. మా నెత్తి ఎంత, మా బట్టలు ఎంత, మా సిచ్యువేషన్ మా ఊర్లలోకి వస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంట్లో వంకర గుడిసెలు, ఆ గుడిసెలలో మేము పాములు, తేళ్ళు, మా పిల్లలు అంతా రకరకాలుగా ఎంతోమంది, వేల మంది చనిపోతున్నాము. అట్లా కూడా మేము భరించుకుంటున్నాం. ప్రభుత్వానికి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకుంటలేదు మా సిచ్యువేషన్. కాబట్టి ఇప్పటికన్నా దయచేసి మేము ప్రభుత్వానికి దండం చేస్తున్నాము. మేము చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాల్సింది ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా బుడగజంగాల తరఫున మా కులం మా సర్టిఫికెట్ ఇవ్వాలన్నా కూడా చాలా దారుణంగా సతాయిస్తున్నారు. మమ్మల్ని మా మీద దాడులు కూడా చేస్తున్నారు, రకరకాల దాడులు చేస్తున్నారు. ఎక్కడైనా పోతానంటేనంటే రోడ్డు మీద పోతే నువ్వు జంగాలోనివి అని చెప్పి దోషేసేస్తున్నారు. స్కూల్కి పోతే గుడక పక్కకు పెట్టి వెనక్కి పక్కకు పెట్టి గుడక స్కూల్లో గుడక పక్కకు పెట్టవలసి వస్తుంది. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి మీరు ఎంత మాకు సాయం కావాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వము చాలా వరకు మాకు హెల్ప్ చేయాలి. మేము చాలా వెనుకబడి ఉన్న వాళ్ళము. మాకు ఇప్పుడున్న ఆడవాళ్ళకి మాత్రం ఉపాధి మాత్రం కల్పించాలి. మేము బతకలేని సిచ్యువేషను. మేము బయటికోవాలన్నా మమ్మల్ని రేపు చేసి చంపేస్తున్నారు. అడక తినాడికి పొట్టకు అన్నం అడుకోవడానికి పోవాలన్నా కూడా రేపు చేసి చంపేస్తున్నారు. కాబట్టి మాకు ఏదైనా ఒక ఉపాధి, మాకు ఇండ్ల కాడనే చేసుకొని బతకడానికి నెలకు ఒక 10,000, 15,000, 20,000 మా ఆడబిడ్డలు కానీ మా మగవాళ్ళు కానీ చేసుకొని బతికేటట్టుగా మాకు ఇది కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ప్లస్ మాకు మంచి విద్య కూడా మా పిల్లలకు విద్య ఇవ్వాలి. మా పిల్లలకు చాలా ప్రత్యేకంగా మాకు విద్య అందియాలి. మమ్మల్ని బహిష్కరించకూడదు అండి, మమ్మల్ని ఎక్కిరించకూడదు. ఇవల్ల చేయకుండా మాకు చాలా హెల్ప్ చేస్తే మాకు ప్రభుత్వానికి రుణపడి మేము ఉంటాము. చాలా ఏళ్ళ నుంచి దాదాపుగా 40, 50, 60 ఏళ్ళు మా ముత్తాతల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికీ మేము మార్పు రాలేదు, వెనకబడే ఉన్నాం. అప్పటి నుంచి వెనకబడే ఉన్నాము. కాబట్టి ఇంకా మారలేదు. కాబట్టి ఇప్పటికన్నా ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్న ఆదుకొని మాకు ఇండ్లు కట్టించి ఇంట్లో ఉంచి మాకు ఊరు బయట కాకుండా వంకర గుడిసెలు కాకుండా ఆ దుప్పట్లుగా ఆ వంకర గుడిసెలలో వేసుకొని ఆ పాములు, తేలికల్లో మేము చావకుండా మేము బతకాలి. కావాలనుకుంటే మాకు ఇల్లు, ఇంత భూమి ఇస్తే మీరు దున్నుకొని బతకగలుగుతాం సార్. మేము చాలా వరకు మేము వెనకబడి ఉన్న వాళ్ళం. కాబట్టి ఆదుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. సంతోషము. ఇంతవరకు మేము చెప్తున్నాము, మమ్మల్ని ఆదుకోవాలని చేస్తున్నాం.